మా ఆయన నాతో గొడవ పడేవారని చెప్పాను కదా, ఆ వీడియో కంటిన్యూషన్. మీ వాళ్ళు మా ఇంటికి వస్తే నేను నిన్ను వదిలేస్తా అని అనేవారు. నువ్వు వదిలేసినా పర్వాలేదు, నాకు నేను మాత్రం మా వాళ్ళని ఆపను అని చెప్పేదాన్ని. అసలు మా ఆయన భయం ఏంటంటే, మా వాళ్ళు వెళ్తే మా పరువు పోద్ది, గొడవలు అవుతాయి, బయట వాళ్ళందరూ చూస్తారు, రేపన్నాక నేను బయటికి ఎలా వెళ్ళాలి అని. మాది చాలా పల్లెటూరు, సో అందుకే అలా ఫీల్ అయ్యేవారు. ఇంకా మా వాళ్ళు వస్తా అని కాల్ చేసి చెప్పారు మా ఆయనకి. అయితే మా మా అత్తగారు వాళ్ళ తరపు వాళ్ళు కొంచెం నోరుగలోళ్ళు, ముందు గొడవలకే చూస్తారు. అసలే నేనంటే వాళ్ళు ఎవ్వరికి ఇష్టం లేదు కదా, సో మా ఆయన వాళ్ళు ఎవ్వరికి చెప్పొద్దని మా అత్తగారితో చెప్పాడనమాట. కానీ వాళ్ళకి ఎలా చెప్పిందో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం వచ్చారు, మేము కూడా వెళ్ళాము. మా ఆయన వాళ్ళ అన్నయ్యకి చెప్పారంట, ఆయన సెటిల్మెంట్స్కి వెళ్తారు పెద్ద మనిషిగా, ఆయన్ని తీసుకొచ్చారు. సో మా వాళ్ళని అడిగారు, విషయం మొత్తం చెప్పారు. మా ఆయన కూడా మా అత్తగారు ఏం చేసిందో అవన్నీ చెప్పారు. ఇంకా ఆవిడ నటన అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్లో నటిస్తుంది. మా బావగారు నన్ను కూడా అడిగారు, నిన్ను ఏమైనా అనేదా, ఏం చేసింది నిన్ను అని. అన్నీ నేను చెప్పాను. సో ఆయనకి అర్థమైపోయింది మొత్తం. తప్పు ఆవిడ వైపు ఉంది కదా, అది వాళ్ళకి తెలుసు. ఇంకా మా వాళ్ళు ఏమీ మాట్లాడకుండానే పెద్ద పెద్ద అరుపులు కేకలు వేస్తూ మా వాళ్ళ మీదకి వచ్చేసారు మా అత్తగారు తరపు వాళ్ళు. మా బావగారు ఊరుకోలేదు, వాళ్ళనే వెళ్ళిపోమన్నారనమాట. తర్వాత మా బావగారు మా అత్తగారిని తిట్టారు. అయితే బాబు పుట్టినప్పుడు మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం హాస్పిటల్లో. అయితే మా పిన్ని రోజు క్యారేజ్ పంపించేది, మా ఆయన రోజు ఉదయం వెళ్ళి క్యారేజ్ తెచ్చేవారు. మా పిన్ని వాళ్ళు నిడదవోలులో ఉంటారు, మా ఆడపడుచు వాళ్ళు కొవ్వూరులో ఉంటారు. అయితే ఒక్కరోజు కూడా మాకు భోజనం తెచ్చేది కాదు కదా, వాళ్ళ తమ్ముడిని కూడా మా ఇంటికి వచ్చారా భోజనానికి అని అనలేదు. అంటే అలా ఎందుకు అన్నా అంటే, కొవ్వూరు రాజమండ్రికి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందేమో అంతే, కానీ నిడదవోలు వెళ్ళాలంటే 40 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం వెళ్ళి క్యారేజ్ తెచ్చేవాడు, నేను పంపిస్తానులే అంత దూరం ఎందుకురా అని అనలేదు. సో నాకు ఆ కోపం ఉండిపోయింది. వాళ్ళకి తెలియకపోతే పోనీలే అనుకోవచ్చు, వాళ్ళకి తెలుసు నిడదవోలు వెళ్ళి క్యారేజ్ తీసుకొస్తున్నాడని రోజు. సో అదే మాట నేను మా బావగారితో అన్నాను, ఒక పూట కూడా భోజనం పెట్టలేకపోయారు అని. సో ఆ మాటకి మా అత్తగారు ఎంత ఎత్తున అరిచింది, కూతుర్ని ఇలా అంటుంది బాబు, అవన్నీ నా కూతురికి తెలియవు, పెట్టాలి చెయ్యాలని అని అన్నది. సో ఆ మాటకి మా బావగారు మా అత్తగారిని, ఏ పిన్ని నీ కూతుర్ని ఆ అమ్మాయి బాధతో ఒక్క మాట అనేసరికి నీకు అంత కోపం వచ్చేసింది, మరి నువ్వు వాళ్ళ అమ్మాయిని అన్ని బాధలు పెట్టావు, వాళ్ళకి ఇంకెంత కోపం రావాలి, వాళ్ళ అన్న మాటల్లో ఏమీ నాకు తప్పు కనిపించడం లేదు అని చెప్పారు.